ఇక్కడికి వచ్చి మళ్ళీ జాబులు లేక ఇంట్లో పని చేసుకొని ఉన్నారు. వాళ్ళని మనం ఎవ్రీ వీక్ తీసుకొచ్చి 5గురిని మన దగ్గర ఉన్నారు. ప్రతి వీక్ వాళ్ళని వాచ్ చేస్తాము, కౌన్సిలింగ్ చేస్తాము. మన దగ్గర నుంచి కూడా వాళ్ళు గంజాయి కేసులు కూడా రిమైనర్లు 2 ఉన్నారు. బయటని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. అందుకని మేము ఏంటంటే మా తరఫున ఈ అవేర్నెస్ ఎందుకు చేస్తున్నామంటే పల్లెల దాకా వచ్చింది, ఊళ్ళ దాకా వచ్చేసింది ఈ గంజాయి అనేది. కాబట్టి మనకు ఎవరైనా కానీ మన ఊర్లలో ఎవరైనా మీకు తెలిసినోడు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా మీ ఊరు ఒక అబ్బాయి కానీ ఎవరైనా ఊరు బయట అంటే స్కూల్ దగ్గర కానీ ఊరు బయట కూర్చొని గంజాయి తాగుతున్నా మనకి ఇన్ఫర్మేషన్ ఉన్నా వాడు తాగినట్టు మనకు తెలిస్తే ఇమీడియట్లీ మన టీచర్స్ కానీ లేకుంటే డైల్ 100 ఫోన్ చేసి కానీ ఇన్ఫామ్ చేయాలి, పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి. ముఖ్యంగా ఇప్పుడు మీకు ఎందుకంటే దీని గురించి ఈ చిన్న ఏజ్లోనే మీకు ఇది అవేర్నెస్ చేస్తే ఏంటంటే మీరు దాని జోలికి పోవద్దని చెప్పేసి. ఈ మధ్య ఏమవుతుందంటే హైదరాబాద్లో రీసెంట్లీగా ఓల్డ్ షీట్లు పట్టుకున్నారు. చాక్లెట్ల రూపంలో కూడా గంజాయి అమ్ముతున్నారు, చిన్న చిన్న చాక్లెట్లు. అది తెలియక పిల్లలు అది కొనుక్కొని తింటారు కదా, అది దానివల్ల మత్తు వస్తుంది, పిల్లలకి తెలియదు. అంటే దాన్ని బిజినెస్ లాగా చేస్తున్నారు చాలామంది. మనం కిరాణా షాప్కి వెళ్ళినప్పుడు కూడా తెలియక తీసుకుంటాం కదా, దాన్ని మంచిగా చెడ ఒకసారి బిస్కెట్ కానీ చాక్లెట్ కానీ తీసుకునేటప్పుడు కూడా మనం 1-4 సార్లు ఆలోచించి తీసుకోవాలి. ఇది ఒక దందా, ఒక బిజినెస్ లాగా నడుస్తుంది బయట. ఒక మనిషి ఒక డ్రగ్స్కి ఒకసారి అలవాటు పడితే అది వాని జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. తెలుసా నాన్న మీకు? అమ్మ నాన్న ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, పిల్లలు చదువుతారు పాపం. ఆ చదివే ఏజ్లో ఎప్పుడో ఒకడు ఉంటాడు, వానికి ఏం పని పాటు ఉండదు, వాడు చదువుకోడు, వాడు దానికి బానిస అయిపోయి ఇంకొకడు నా పక్కనోడు వాడు బాగుపడదని చెప్పేసి వాడిని ఎట్లా నాశనం చేయాలని చెప్పేసి చిన్నగా వాడిని ఆ రొంపులోకి లాగి వానికి అలవాటు చేస్తాడు. ఆ క్రమంలో వాడు ఎవరిని అంటే వాడు అది తీసుకోవడం వల్ల వాడు జ్ఞాపక శక్తి కోల్పోవడము, బాడీ వెయిట్ అంటే మనిషి ఒక రకమైన ఇదన్నట్టు అది. దానికి వాడికి 24 అవర్స్ అది తీసుకుంటేనే వాడికి నిద్ర వస్తుంది, నిద్ర మత్తెక్కుతుంది, వాడికి అన్నం ఆకలి అవుతుంది. అది ఘోరంగా ఉంటుంది, అన్నం కూడా పోదు. మన దగ్గర ఒక 2-3 పిల్లల్ని మనం రీహాబిలిటేషన్ కూడా పంపడం జరిగింది. మన ఏరియా నుంచి మన సర్కిల్ నుంచి 2 పిల్లల్ని హైదరాబాద్కి రీహాబిలిటేషన్ పంపడం జరిగింది. వాళ్ళు డ్రగ్స్కు బానిస అయిపోయి వాడి తల్లిదండ్రులు ఏమైనా టార్చర్ పెట్టుకుని వాడు కొట్టడం, తిట్టడం, ఎవరి మాటినా పోవడం చేస్తే 2 హైదరాబాద్ పంపించిన రీహాబిలిటేషన్ మంత్లీ 10,000 రూపాయలు వానికి ఫీజే కడుతున్నారు. ఎంత నరకం చూడండి తల్లిదండ్రులకి. వాళ్ళు ఏం పాపం చేశారు? వాడిని పెంచి కానీ వాడిని చదువుకోరని చెప్పంటే వాడి ఇక్కడికి బానిస డ్రగ్స్ బానిస అయిపోయి మళ్ళీ వాడు ఈ వయసులో వాడికి 10,000 రూపాయలు పెట్టి ఒక హాస్పిటల్ ఖర్చులాగా మళ్ళీ రీహాబిలిటేషన్ డబ్బులు కడుతున్నారు.